హాయ్ అండి. మాస్ జాతర సినిమా చూస్తున్నాను. ఈ 2025 స్టార్ట్ అయిన కాంచి సంక్రాంతి పండుగ కాంచి ఇప్పుడు వెళ్ళిన దీపావళి వరకు ఎన్ని పండుగలు జరుపుకున్నాం అన్ని పండుగలు కూడా మన మాస్ జాతరలో చూసినట్టుందండి. ఎందుకంటే మన మాస్ మహారాజు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడేమో. ఆ డ్యాన్సులేంటి, ఆ ఫైటింగ్లేంటి, అబ్బబ్బబ్బబ్బా కనిపించినప్పుడల్లా ఒక ఊపే అనమాట. ఇంకా శ్రీలీల గురించి చెప్పక్కర్లేదు. డ్యాన్సు మన శ్రీలీల ఒక మరి మాస్ రౌజీగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇంకా హాల్లో తెర మీద అందరూ ఏళ్ళో డ్యాన్సులే. ఇంకా కుర్చీలో అయితే ఎవరు కూర్చోలేదు. బాను డైరెక్షన్లో సూపర్. అనేది ముందు 4 సినిమాలు తీశారన్నమాట ఆయన. కానీ ఐదో సినిమా ఇంత పెద్ద హీరోతో చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అంటే మామూలు మాటలు కాదండి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో సూపర్ డూపర్ హిట్ ఏ సినిమా అంటే మన మాస్ జాతర అని చెప్పుకోవాలి. చాలా బాగుందండి సినిమా అయితే. ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తుందంట, కనీసం వాళ్ళు 200 కదా 100 రూపాయల టికెట్ కూడా కొనుక్కోలేని జాతి అండి అది. అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఒక మంచి సినిమా అండి, చాలా బాగుంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మాస్ జాతర సూపర్ ఈజ్ గుడ్ ఫిల్మ్ అండి. ఇంకా యూత్ అంటే ఆయన అనిపించింది చూసాము. అంటే ఆయనకే కొంచెం పెద్దగా ఆట అనిపించింది నాకైతే. అంటే కొంచెం చిన్న పిల్ల అంటే కొంచెం హీరో ఆయన కొంచెం గెటప్ వేసి ఏదో పెద్ద విలన్ చేద్దాం అనుకున్నారు ఇందులో, నాకైతే అనిపించింది. కానీ ఆయనదైతే నాకు అంత అనిపించలా. అంటే కొంచెం రేవదేశం ముందు ఏం కనిపించలేదండి. ఏదో ఇంకా కొంచెం బిగ్ విలన్ పెడితే బాగుండు. బిగ్ విలన్ కట్టుకుని కొంచెం ఆయనే కొంచెం ఏదో గెటప్ చేంజ్ చేశారు, జుట్టు రంగు వేసి చేంజ్ చేశారు. అదైతే అంత అనిపించలేదు. మరి వేరే విలన్ అయితే పెడితే బాగుండు. మరి అది కొంచెం అక్కడ కొంచెం నాకైతే అనిపించింది. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, మంచి సినిమా.